Hello everyone, welcome to my mom's channel. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇయర్ ఎండింగ్ 2024లో ఒక సోలో ట్రిప్ వెళ్దాము అనుకున్నాను. I can go to some tourist place, but I thought of going to some peaceful location, and then I choose Isha Institute of Inner Science. ఈ వీడియోలో నేను ఎట్లా ప్లాన్ చేశాను, అకామిడేషన్ ఎక్కడ తీసుకున్నాను, అండ్ ఫుడ్ అది ఇషాలో ఎలా ప్రొవైడ్ చేస్తారు, అండ్ ఆల్సో వాట్ ఆర్ ద థింగ్స్ యూ కుడ్ డూ ఎట్ ఇషా నేను చూపించబోతున్నాను. సో ఫస్ట్లీ ట్రిప్ ప్లానింగ్. నేను డ్రైవ్ చేసుకొని వెళ్ళాను. నాకు కొలంబియా నుంచి 6.5 hours పడుతుంది. సో నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితే వాళ్ళు ఈవినింగ్ చెక్ ఇన్ టైం క్లోజ్ అయిపోయే లోపు రీచ్ అయిపోయాను. సెకండ్ ఆప్షన్ వచ్చేసి నాష్విల్ ఈజ్ ద క్లోజెస్ట్ ఎయిర్పోర్ట్. ఇషా వాళ్ళు రోజు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి షటిల్ ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి ఇషాకి అండ్ ఇషా టు ఎయిర్పోర్ట్, బట్ యూ హ్యావ్ టు let the volunteers know, so వాళ్ళు will provide you the shuttle. And second airport వచ్చేసి Chattanooga, that's the closest one, but ఇక్కడికి షటిల్ ఉంటుంది కానీ బట్ ఇట్స్ ఓన్లీ అవైలబుల్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్. నాకైతే పర్సనల్గా రోడ్ ట్రిప్పే బెస్ట్ అనిపించింది ఇక్కడికి, సో దట్ దెర్ ఈస్ ఎ ఫ్లెక్సిబిలిటీ ఫర్ యూ వెన్ టు కమ్ అండ్ గో. నేను వచ్చేసరికి నైట్ అయిపోయింది. చెక్ ఇన్ అది 8 PM లోపు జరుగుతుంది ఇక్కడ, సో యూ హ్యావ్ టు బీ బిఫోర్ 8 PM. సో దిస్ ఈస్ ద వెల్కమ్ సెంటర్. ఇక్కడ వచ్చి చెక్ ఇన్ చేసుకోవాలి. సో దెన్ దే విల్ గివ్ యూ ద రూమ్ కీ అండ్ ఆల్ ద డీటెయిల్స్, వాళ్ళ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఏంటి అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇషా లైఫ్ షాపే అని ఒక షాపింగ్ సెంటర్లా ఉంది. దే హ్యావ్ కాపర్ వాటర్ బాటిల్స్ అండ్ ఇషాకి సంబంధించిన కొన్ని వస్తువులు అవన్నీ వాళ్ళు అక్కడ దే ఆర్ సెల్లింగ్ దోస్. ఇషా సెంటర్ మొత్తం ఇలాగ మ్యాప్స్ అండ్ డైరెక్షనల్ ఇన్స్ట్రక్షన్ క్లియర్గా మార్క్ చేసి ఉన్నాయి. సో ఇట్స్ ఈజీ. ఒకసారి ఇన్స్టిట్యూట్ లోపలికి వచ్చిన తర్వాత ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ప్రిటీ క్లియర్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో సెకండ్ వచ్చి అకామిడేషన్స్. అకామిడేషన్స్కి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్లీ క్యాబిన్స్. ఇక్కడ చూస్తున్న చిన్న చిన్న ట్రీ హౌసెస్లా ఉన్నవి క్యాబిన్స్. ఓన్లీ మ్యాక్సిమం 1 person ఈజ్ అలౌడ్ ఇన్ ద క్యాబిన్. సో ఒక గెస్ట్కి $135. నేను వెళ్ళినప్పుడు ఇవి క్లోజ్డ్ ఉన్నాయి ఫర్ సమ్ రీజన్. నేను క్యాబిన్సే రిక్వెస్ట్ చేశాను, బట్ అవి అప్పుడు అవైలబుల్ లేవు. అండ్ ఈ క్యాబిన్స్ పక్కనే సద్గురు నివాస్ ఉంటుంది. సో సద్గురు ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్కి టెన్నెస్సీ వస్తే దట్స్ వేర్ హీ స్టేస్ అని చెప్పారు, అండ్ దట్స్ అ రెస్ట్రిక్టెడ్ ఏరియా, యూ కెనాట్ గో. సో అది సద్గురు నివాస్. సెకండ్ ఆప్షన్ వచ్చి స్టూడియోస్. ఈ ఎల్లో కలర్ బిల్డింగ్స్ అన్ని స్టూడియోస్. దీని వెనకాల కూడా ఇంకా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. నేను ఈ స్టూడియోస్లోనే స్టే చేశాను. వెరీ కంఫర్టబుల్ అండ్ అన్నీ ప్రొవైడ్ చేశారు వీళ్ళు, హాట్ వాటర్ అండ్ ఎవ్రీథింగ్. సో దీస్ ఆర్ ద రేట్స్ ఫర్ ద స్టూడియోస్. సో నేను $135 పే చేశాను అండ్ 3 persons మ్యాక్సిమం ఉండొచ్చు. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి స్వీట్స్. సో కింగ్ స్వీట్ అండ్ క్వీన్ స్వీట్స్ ఉన్నాయి అవైలబుల్. సో క్వీన్ స్వీట్స్లో అయితే 2 persons ఉండొచ్చు. కింగ్ స్వీట్లో 300 per 2 adults. అక్కడ నుంచి అడిషనల్ ఎవరున్నా $50 పడుతుంది. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ ఫర్ అకామిడేషన్ విత్ ఇన్ ద సో అకామిడేషన్ ఈజ్ వెరీ కంఫర్టబుల్. నేను స్టూడియోస్లో ఉన్నానని చెప్పాను కదా, దే హ్యావ్ దిస్ రన్నింగ్ హాట్ వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్ ప్రతి స్టూడియోస్ దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ దే ఆర్ వెరీ కన్వీనియంట్లీ లొకేటెడ్. ఆదియోగి ఎడోబ్కి వెళ్ళాలి అన్న, యోగా హాల్కి వెళ్ళాలి అన్న, డైనింగ్ హాల్కి వెళ్ళాలి అన్న, దే ఆర్ వెరీ కన్వీనియంట్లీ లొకేటెడ్ విత్ ఇన్ ద ఇన్స్టిట్యూట్. సో నౌ టాకింగ్ అబౌట్ ద ఫుడ్. ఇక్కడ 2 dining halls ఉన్నాయి. ఒకటి భిక్షా 1, డైనింగ్ హాల్ 1. ఈ డైనింగ్ హాల్లో ఎస్పెషల్లీ ప్రోగ్రామ్స్ ఏమన్నా యోగా ప్రోగ్రామ్స్ కానీ ఇషావి ప్రాక్టీసెస్ ఏమన్నా చేస్తున్న వాళ్ళకి, ఆర్ ఇట్స్ లైక్ అ పెయిడ్ ప్రాక్టీస్ ఆర్ పెయిడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి స్పెషల్ డైట్ డిజైన్ చేస్తారు వాళ్ళకి ఈ డైనింగ్ హాల్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ భిక్షా 2, డైనింగ్ హాల్ 2. సో ఇక్కడ అకామిడేషన్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఫుడ్ ఈజ్ ఆల్రెడీ ఇంక్లూడెడ్. 2 meals per day ఇట్స్ ఇంక్లూడెడ్. సో దిస్ ఈజ్ భిక్షా 2 డైనింగ్ హాల్. అండ్ ఇక్కడ అకామిడేషన్ చేసుకుంటున్న వాళ్ళు వాలంటీర్స్కి అందరికీ డైనింగ్ హాల్లో ఎలో చేస్తారు. అండ్ ఫుడ్ ఈజ్ రియల్లీ గుడ్, బట్ టైమింగ్స్ మాత్రం ఓన్లీ 2 meals ఆర్ అవైలబుల్ ఇన్ అ డే. సో దీస్ ఆర్ ద టైమింగ్స్ 10 AM to 11:30 AM ఆన్ అ వీక్ డేస్, అండ్ వీకెండ్స్లో 3 PM వరకు ఉంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి 7 PM to 8 PM, దోస్ ఆర్ ద టైమింగ్స్. ఆ టైమింగ్స్లో వెళ్ళకపోతే ఇంకా ఫుడ్ దొరకదు. సో ఫుడ్ ఈజ్ వెరీ హెల్దీ, నాకు చాలా నచ్చింది. సో స్ప్రౌట్స్ పెడతారు, మిల్లెట్ ఇడ్లీ కానీ మిల్లెట్స్తో చేసినవి ఏవో ఒకటి పెడతారు, అండ్ 2 curries పెడతారు ఖచ్చితంగా. సాలడ్ ఉంటుంది, అండ్ ఆల్సో దే గివ్ యూ అ ఫ్రూట్. ఇట్స్ ప్రెటీ మచ్ సఫిషియంట్ అండ్ వెరీ డెలిషియస్. సో థింగ్స్ యూ కుడ్ డూ ఎట్ ఇషా ఫర్ ఫ్రీ. ఫస్ట్ వచ్చేసి హైకింగ్. నేను నేచర్ ట్రైల్ వాక్స్ నాకు చాలా ఇష్టం. సో ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాస్ టు గో ఫర్ ఎ ట్రైల్ వాక్. సో ఇషాలో 2 ట్రైల్ వాక్స్ ఉన్నాయి. ఒకటి వాటర్ ఫాల్ ట్రైల్ వాక్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ బ్లఫ్ ట్రైల్ వాక్ విచ్ ఈస్ అప్ ద మౌంటైన్.
ఒక్కలే వెళ్ళడానికి భయం అయితే గైడెడ్ హైక్స్ కూడా ఉన్నాయి at 1:30 PM, బట్ ఓన్లీ అవైలబుల్ ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్. నేను వెళ్ళింది వీక్ డే కాబట్టి సో గైడెడ్ హైక్స్ లేవు. నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయాను ఇన్ ద మార్నింగ్. నాకంత కష్టంగా అనిపించలేదు, దే వర్ ప్రెటీ ఈజీ. కాకపోతే కొన్ని ఏరియాస్లో ఇట్ వాజ్ లిటిల్ బిట్ స్లిప్పరీ. Any hike will have pretty much the same difficulty, so it wasn't any new. Kaakapote వీళ్ళు trails అన్నీ they have clear instructions. Ropes though they have a very clear boundary that it's not safe. వాటర్లో దిగొద్దు, ఇట్స్ స్లిప్పరీ. మొత్తం ట్రైల్ వాక్స్, బోత్ ద ట్రైల్స్ హ్యావ్ లైక్ అ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ throughout the trail walks, like complete both the trail walks have all the instructions, detailedly guide you to complete your trail walks, which was pretty good. So waterfall trails will be ending at this point. This is the last point. ఇక్కడ నుంచి వేరే డైరెక్షన్లో వెళ్తే bluff trail or the mountain trail వస్తుంది. I will be showing that in a minute. సో ఇక్కడ వాటర్ఫాల్ ట్రైల్ నుంచి వాక్ చేస్తూ వెళ్తుంటే మొత్తం చెట్లా ఉన్నాయి, కానీ కరెక్ట్గా నేను పైకి వెళ్తున్న టైంకి సన్ రైజ్ అవుతూ ఉండింది. ఇట్ వాస్ రియలీ బ్యూటిఫుల్ టు వాచ్. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్. దిస్ ఈస్ ద లాస్ట్ పాయింట్ యాక్చువల్గా. బ్లఫ్ మౌంటైన్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని బెంచెస్ కూడా వుడ్తో చేసినవి ఉన్నాయి. దోస్ వర్ క్యూట్. And I really recommend you all come here in fall. సో నేను డిసెంబర్లో వచ్చాను, సో ఆకులన్నీ రాలిపోయి చెట్లన్నీ ఇలా ఎండిపోయి ఉన్నాయి. బట్ ఫాల్లో వస్తే ఫాల్ కలర్స్ అని చెప్తారు కదా, సో దిస్ విల్ బి అ గ్రేట్ లొకేషన్ టు come in fall and to watch the fall colors. So these are the months I really highly recommend: September, October, or first initial weeks of November. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. You can add one more trip to this location, which will also look pretty beautiful in fall. Adedo nenu meeku next video lo cheptanu, so keep waiting for that. So ivi kaakunda other things that are free for visitors vachesi bike trails kuda available unnai within the institute. There are like so many places you can go. So now coming to the actual things you should be doing at Isha. Every day morning 11:50 ki 6:20 PM ki Guru Puja untundi. You should definitely go and attend that. It's peaceful. Next Amkar meditation. Idi 12:15 PM to 1 PM madhyalo jarugutundi. So the next is Isha Kriya meditation, 1:30 PM to 2:20 PM madhyalo jarugutundi, which is also free and available. నెక్స్ట్ యోగా నమస్కార్ 4 PM to 4:30 PM జరుగుతుంది. ఇప్పుడు వరకు చెప్పినవి అన్నీ ఎవ్రీడే అవుతాయి, కొన్ని మాత్రం ఓన్లీ వీకెండ్స్ అవుతాయి. ఆరతి 6 PM to 7 PM, ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రం. అండ్ శాంభవి ముద్ర క్రియ 9:45 to 10:45 సాటర్డేస్ ప్రతిరోజు జరుగుతుంది. ఎవరైతే ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ తీసుకున్నారో సో దే విల్ నో అబౌట్ దిస్. ఆ ప్రాక్టీసెస్కి హెల్ప్ చేయడానికి వాలంటీర్స్ ఇక్కడ ఉంటారు ఆ టైమింగ్. అండ్ ఫైనల్లీ లివింగ్ ఇషా టూర్స్. సో ఇక్కడ ఒకవేళ ఎవరైనా అకామిడేషన్ కొనాలి, అపార్ట్మెంట్స్ లేదా హౌసెస్ తీసుకొని ఇక్కడ ఈ మెడిటేటివ్ ఎన్వైర్న్మెంట్లో ఉండాలి, రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ ప్లేసెస్ ఉన్నాయి. సో వాటి టూర్స్ సాటర్డేస్ అండ్ సండేస్ 2:45 to 3:45 మధ్యలో. సో ఇప్పుడు వరకు చూపించిన అన్ని యాక్టివిటీస్ ఇషా ఇన్స్టిట్యూట్ వచ్చిన విజిటర్స్ అందరికీ అలౌ చేస్తారు. అండ్ శాంభవి ముద్ర క్రియ ఒకటి మాత్రం ఓన్లీ ఇన్నర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి పర్మిషన్ ఉంది. సో ఇవి కాకుండా టెనసీలో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో అక్కడ అవైలబుల్ ఉండే ప్రోగ్రామ్స్. సో ఒకవేళ అలా ఏమన్నా పెద్ద ఈవెంట్స్ కానీ, మహాశివరాత్రి లేదా ఇంకా కొన్ని యోగా ప్రాక్టీసెస్ ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో లేదా ఎవరైతే బుక్ చేసుకుంటారో సో వాళ్ళు ఈ డోమ్లో ప్రాక్టీస్ చేస్తారు. సో ఇట్స్ లైక్ అ వెరీ హ్యూజ్ హాల్. ఎవ్రీడే కూడా వెళ్ళి చాలామంది ప్రాక్టీసెస్ చేస్తారు. బట్ స్పెషల్గా ఏమైనా ప్రోగ్రామ్స్ అవుతున్నప్పుడు దిస్ ఈజ్ వేర్ ఆల్ ద ప్రోగ్రామ్స్ విల్ హ్యాపెన్. అండ్ ఇది వచ్చేసి ఎడోబ్, ఎక్కడైతే ఆది యోగిది 21 foot స్టాట్యూ ఉంటుంది దీని లోపల. సో దిస్ ఈజ్ వేర్ గురు పూజ, ఆరతి, ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్ అవన్నీ ఇక్కడ జరుగుతాయి. సో ఆది యోగి స్టాట్యూ లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాట్ అలౌడ్. మార్నింగ్ రిఫ్లెక్షన్ వల్ల యాక్చువల్లీ విగ్రహం సరిగ్గా కనిపించదు. సో నైట్ ఐ ట్రై టు క్యాప్చర్ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. సో ఇది ఆ 21 foot ఆదియోగి విగ్రహం.
సో విగ్రహం ఎదురుగా ఒక శివలింగం ఉంటుంది. అక్కడ వాటర్ ఆఫరింగ్స్ ఎవ్రీ డే ఎవరన్నా చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో ఫ్రీ ఫర్ ఆల్ ద విజిటర్స్. ఓవరాల్‌గా నాకు ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా అండ్ ప్లెజెంట్‌గా అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈస్ ద వే మై 2024 హ్యాస్ టు ఎండ్ అండ్ ఐయామ్ వెరీ గ్లాడ్ ఐ హావ్ బీన్ దేర్. ఇట్స్ అ వెరీ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. సో, పర్సనల్‌గా నన్నడిగితే ఇక్కడికి రావడం, ఇషాకి రావడం నేను రికమెండ్ చేస్తానా లేదా అని నన్నడిగితే ఐ సే యూ షుడ్ ఆల్ గో అండ్ విజిట్ ఇట్. ఐ హైలీ రికమెండ్ ఇట్. ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. నేను నైట్ రీచ్ అయ్యా అని చెప్పాను కదా! సో, నేను నా లగేజ్ బ్యాగ్ మొత్తం వెళ్తూ చలిలో హ్యాండ్ బ్యాగ్ అక్కడే కింద పడిపోయింది. నేను గమనించలేదు. నేను రూమ్‌కి వెళ్ళిపోయా. బట్ నెక్స్ట్ డేకి గూడా అది అక్కడే సేఫ్‌గా ఉంది. ఏమీ పోలేదు. సో, ఇట్స్ అ వెరీ నైస్ పీపుల్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్ ఉన్న ప్లేస్. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అలిగేషన్స్, బిజినెస్ ప్లాన్, రిలీజియన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే లైక్ మెడిటేషన్ అండ్ యోగా ఎక్కడ చేసినా మంచిదే కదా! ఇఫ్ యూ సిట్ క్వైట్లీ ఫర్ 10 మినిట్స్ హౌ పీస్‌ఫుల్ యూ ఫీల్. సో just give it a try, like go to Isha, like enjoy yourself and be there. It's very peaceful, the climate, environment, ఆ మౌంటైన్స్ అక్కడే ఎందుకు ఇషా పెట్టారు అనడానికి కూడా there is some reason. సద్గురు అక్కడ మెడిటేషన్ చేస్తే he felt it's very blissful or it's nice to be there. అక్కడ ఆ ఎయిర్లో ఏదో ఉంది అని చెప్పి he felt, and that's the reason ఆ పర్టికులర్ లొకేషన్ టెన్నెసీలో ఇక్కడ ఈషా ఫౌండేషన్ పెట్టారు. సో ఎవ్రీబడి షుడ్ ట్రై ఇట్ లైక్ వన్స్ ఇన్ దేర్ లైఫ్. ఐ హైలీ రికమెండ్ ఇట్. So that's how I spent 2 nights and 1 full day at Isha. It was a great experience. So ఇక్కడ నుంచి నేను up north the Great Mountainsకి వెళ్తున్నాను. You all should wait for that video. నేను ఒక 1 weekలో అది కూడా అప్లోడ్ చేస్తాను. The trip still continued to Great Mountains. నేను కొలంబియా రిటర్న్ వెళ్ళలేదు. I'm gonna talk more about the trip and what are the activities you could do at the Great Mountains. So keep waiting for that and don't miss it. So 2024 has been great for us and we all are hoping that you had a great 2024 too. From SPTJ fam to you all, wishing you a very happy new year. Wishing you happy, healthy, pleasant and wealthy 2025. Thank you again for watching. Please do like, share and subscribe. We'll catch you up in next video. Bye guys.